కడప జిల్లా బద్వేల్ డివిజన్ పరిధిలోని లంకమళ్ళ శైవ క్షేత్రంలో మహాశివరాత్రిని పురస్కరించుకుని స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయటం ఎంతో ఆనందదాయకమని బద్వేల్ టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్త రితేష్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం సాయంత్రం వారు లంకమళ్ళ శైవ క్షేత్రాన్ని సందర్శించి శ్రీ లంకమళ్ళ రామలింగేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పరిసరాలను పరిశీలించి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మహాశివరాత్రిని పురస్కరించుకుని వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని వసతులను సమకూర్చడం ఎంతో హర్షించదగిన విషయమని వారు పేర్కొన్నారు. అనంతరం మహాశివరాత్రికి సంబంధించి లంక మల్లేశ్వర ఆలయ కరపత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ముఖ్య నేతలు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన తాలూకాలో లంకమల్లేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది. ఈరోజు మనందరం దేవుడి కోసం అందరు ఇక్కడ ప్రజలు కానీ, ఈ ఊరు గారు కానీ, లేకపోతే ఇక్కడున్న ఉత్సవ కమిటీ సభ్యులు కానీ, చైర్మన్ కానీ ఒక బలమైన సంకల్పం కోరుకోవడం జరిగింది. ఈరోజు ఈ సంకల్పం ఇక్కడున్న ప్రజలు, అధికారులు మరియు ప్రభుత్వం సహకారం ఉంటేనే మనందరం ఈ సంకల్పంని అందరం సాధించుకోగలిగినాం. అందుకే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ, ప్రజలు అందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు కోరుకుంటున్నాం. నేను చెప్తున్నాను, ఈరోజు ఈ గుడి అభివృద్ధికి అందరూ సహకరించాలని నేను కోరుకుంటున్నా. మనం గుడి, దేవుడు కొలుచుకొని ఇక్కడ బాగుంటే ఈ ప్రాంత ప్రజలు మరియు రైతులు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మంచి వర్షాలు రావాలా, సాగునీరు, తాగునీరు, అన్ని సమస్యలు తీరాలని, మరి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని నేను కోరుకుంటున్నాను. రాత్రి సందర్భంగా మన బద్వేల్ ఇన్ఛార్జి రితేష్ కుమార్ రెడ్డి గారు, ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్ గారు, ఇంకా ఇక్కడికి వచ్చిన నాయకులందరికీ ప్రత్యేక నమస్కారాలు. గత 20 ఏళ్ళ నుంచి మన ఈ లంకమల్లను గురించి ఏ రాజకీయ నాయకుడు కానీ ఎవరు కూడా ఇక్కడ అభివృద్ధికి నోచుకోలేదు. 20 రోజులు అంటే 20 రోజులైంది మా రితేష్ రెడ్డి గారు, అన్న మీ వాళ్ళు చైర్మన్గా పెట్టుకొని డెవలప్ చేయండి, మేము మా సహకారం ఉంటుంది, లంకమల్లను బాగా అభివృద్ధి చేద్దామని చెప్పగా నాకు నా మేనల్లుడు అయినటువంటి బీరం చంద్రశేఖర్ రెడ్డి గారిని చైర్మన్గా రితేష్ రెడ్డి గారు అపాయింట్మెంట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా 20 రోజుల నుంచి మా 5 కుటుంబాలు లంకమల్లలో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఇక్కడే ఉంటూ మాకు వేరే ఆలోచన, మా పర్సనల్ పనులున్న కాంట్రాక్ట్ వర్కులు మా వానికి ఉన్న కూడా చంద్రశేఖర్ రెడ్డికి అన్నీ వదిలేసుకొని ఆ దైవమే మాకని చెప్పేసి పూర్తిగా మేము ఆ దేవుని సన్నిధిలో మేము దేవుడిని చూడాలని కాదు, మాకు దేవుడు అనేవాడు మనసులో ఉండాలి, లేకుండా పోలేదు. కాకపోతే ఇక్కడ అభివృద్ధి చేయాలని ఆ తాపాత్రంతో మేము ముందుకు పోయినాము. దానికి రెండింతలుగా మాకు అంత రెట్టింపుగా డిజెఫ్ఓ గారి దగ్గరికి పర్సనల్గా వచ్చి మాట్లాడడం రితేష్ రెడ్డి గారు, అట్లే ఇంకా అధికారులతో అందరితో మాట్లాడి అన్నిటికీ నేను ఉంటానని చెప్పేసి చెప్పడం జరిగింది. అందువల్లనే మేము ముందుకు పోయినాము. కానీ మాకు ఒక సమస్య ఉంది. ఇక్కడ కళ్యాణమునకు వచ్చే సదింపుడు డబ్బులు డిపార్ట్మెంట్కు సంబంధం లేకుండా వేరే వాళ్ళు తీసుకుపోవాలని ఆలోచనతో ఉన్నారు. అట్లా తీసుకుపోయేటట్లుంటే మాకు చైర్మన్ దానికి కూడా మేము అంగీకరించాం. దేవుని డబ్బులు దేవునికే చెందాలా, మాకొద్దు దేవుని అకౌంట్లో వేయాలా. అట్లా ఈ చుట్టూ గ్రామాలందరూ కూడా సహకరించి రితేష్ రెడ్డి గారు గట్టిగా చర్య తీసుకొని దేవుని డబ్బులు దేవునికి చెందేటట్టు చేయమని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. మల్లికార్జున నా పేరు. ఇక్కడ అభయారణ్యంలో లంకమల్లేశ్వర టెంపుల్లో చాలా మహిమాన్వితమైన దేవాలయము. ఎంతోమంది భక్తులు ఇక్కడ సుమారుగా 50,000 మంది కూడా ఈ స్వామివారిని దర్శించుకొని వచ్చేవారు. అభయారణ్యంలో ఉండడం వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయని అనుకుంటున్నాము. కానీ ఇక్కడ కొత్తగా నా రిషిత్ రెడ్డి గారు చైర్మన్గా వేయడం వలన వారు మంచి చొరవతో ఈ దేవాలయ అభివృద్ధికి చాలా పూనుకుంటున్నాడు. నేను గతంలో చూసిన దానికంటే ఇప్పుడు చాలా ఈ మన ప్రభుత్వంలో చాలా పెద్దగా అభివృద్ధి కార్యక్రమం జరుగుతుంది. ఇంకా ఈ దేవాలయం కూడా ఇంకా అభివృద్ధి చెంది దేవాలయంగా ప్రతిష్టంగా పెరగాలని కూడా మీ గ్రామస్తులందరూ నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మరి చైర్మన్ గారు కూడా
చాలా వరకు కూడా రాత్రింబగలు ఇక్కడ పనిచేస్తున్నారు. వారికి కూడా ఆ దేవుడు ఆశీస్సులు ఇవ్వాలని కూడా కోరుచున్నాం.